బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల వెనుక షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందుతోంది. నేను కొద్ది రోజుల క్రితం కూడా చేసిన వీడియోలో కూడా బంగ్లాదేశ్ నిరసనల వెనుక ఎవరున్నారు అనే వీడియో చేసినప్పుడు కానీ మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నాను, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ రెండు ఇందులో ఉన్నాయి అని. అందులో ముఖ్యమైన ఎక్స్టర్నల్ ఫోర్స్ పాకిస్తాన్. ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఖాలిదా జియా అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు, మాజీ ప్రధాని, ఆమె కొడుకు ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇతను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ వాళ్ళతో సౌదీ అరేబియాలో సమావేశమైనట్లుగా సమాచారం. ఆ తర్వాత లండన్లో పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇతర ఫోర్సెస్ ఈ కుట్రకు ప్రణాళిక రచించాయని, ఈ కుట్రలో భాగంగా ఈ విద్యార్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎప్పుడైతే నిరసనలు మొదలుపెట్టారో, షేక్ హసీనా ప్రభుత్వం పైన వాళ్ళు పోరాటం మొదలుపెట్టారో, ఈ ఫోర్సెస్ వాస్తవంగా రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం చేసిన విద్యార్థులు నాయకులు లేని పోరాటం అది స్పాంటేనియస్ స్ట్రగల్. దాంట్లో ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఫోర్సెస్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి. అందువల్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయే కాదు, మీకు జమాత్ ఇస్లామీ సంబంధించినటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఛాత్ర శిబిర్ కూడా ఇందులో ఇన్ఫిల్ట్రేట్ అయి ఈ విద్యార్థి నిరసనలు మరింత రగిలేలా, మరింత విస్తరించేలా, మరింత డిటర్మైన్డ్గా జరిగేలా వీరు పాత్ర పోషించారు అని ఈ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూసినా మనకు అర్థమవుతుంది. నేను మొదట్లో కూడా చెప్పాను, వాస్తవంగా రిజర్వేషన్ల పైన విద్యార్థులకు పోరాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ నిర్ణయం కాదు. షేక్ హసీనా ప్రభుత్వం 2018లోనే ఈ రిజర్వేషన్ రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించింది ప్రభుత్వం కాదు, పునరుద్ధరించింది హైకోర్టు. సుప్రీంకోర్టు దాన్ని దాదాపు కొట్టివేసినంత పనిచేసింది. 30% అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్ ఉంటే అది 5%కు తగ్గించారు. ఇక షేక్ హసీనా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో విద్యార్థులు కోరిన విధంగానే రిజర్వేషన్లు రద్దు చేయాలని అన్నారు. అయినా కూడా ఈ స్ట్రగుల్ ఎందుకు నడిచింది అంటే క్లియర్గా అవామీ లీగ్కు ఈ రిజర్వేషన్ విధానానికి సంబంధం ఉంది కనుక సాధారణంగా రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం అవామీ లీగ్ పైన జరుగుతుంది, షేక్ హసీనా పైన. దాన్ని ఈ ప్రతిపక్ష శక్తులు వాడుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఈ జమాత్ ఇస్లామీ చాలా క్లియర్గా పాకిస్తాన్ అనుకూల శక్తి, బంగ్లాదేశ్ లిబరేషన్ వ్యతిరేకించినటువంటి సెక్యులర్ డెమోక్రాటిక్ బంగ్లాదేశ్ను అంగీకరించని రాజకీయ శక్తి. అందువల్ల జమాత్ ఇస్లామీతో కలిసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీతో కలిసి పాకిస్తాన్ ఈ కుట్రకు సిద్ధం చేసింది అని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అందుకే మీరు గమనించండి, ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొంతకాలం విద్యార్థి నిరసనలు లేవు, తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంటే క్లియర్గా ఏదో ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి దాన్ని అంటూ పెడితే తప్ప అసాధ్యం కాదు. బహుశా షేక్ హసీనా అదే తక్కువ అంచనా వేసినట్టుగా కనబడుతోంది. అలాగే షేక్ హసీనా పైన వ్యతిరేకంగా కానీ అలాగే పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా నడిచింది. విద్యార్థుల పైన నిర్బంధం పైన విజువల్స్ను, వీడియోలను పెద్ద ఎత్తున యాంప్లిఫై చేసి క్యాంపెయిన్ నడిచింది. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం ఈ ప్రాసెస్ అంతా పాకిస్తాన్కు నుంచి ఆపరేట్ అయ్యే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కువగా జరిగింది. దాంతోపాటు అమెరికా నుంచి ఆపరేట్ అయ్యే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే షేక్ హసీనాకు అంటే అమెరికా కూడా పడదు, యూకే కూడా పడదు. సో అందువల్ల ఒక కాన్స్పిరసీ పాకిస్తాన్ ఆధ్వర్యంలో నడిచినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇవాళ మీరు గమనించండి, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంతో మొదలై అది షేక్ హసీనా ప్రభుత్వం వైదొలగాలన్న ఏకైక డిమాండ్తో నడిచింది.
చివరకు బంగ్లాదేశ్ జాతిపిత, బంగ్లాదేశ్ విమోచనోద్యమ నేత అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా కొలగొట్టారు. అంటే అది హసీనా ప్రభుత్వ వైఖరికి మాత్రమే వ్యతిరేకత కాదది, చాలా క్లియర్గా లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఐడియా ఆఫ్ బంగ్లాదేశ్ను వ్యతిరేకించే శక్తుల పని అని క్లియర్గా అర్థమవుతుంది. ఐడియా ఆఫ్ బంగ్లాదేశ్ను వ్యతిరేకించే శక్తులు బంగ్లాదేశ్లో మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఈవెన్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బంగ్లా విముక్తి పోరాటం, విమోచన పోరాటం, ముక్తి వాహిని నాయకత్వంలో జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ పారామిలిటరీ బలగాలుగా బంగ్లాదేశ్లో ఉన్న శక్తులు పాకిస్తాన్కు సహకరించాయి. వీళ్ళనే రజాకర్లు అనేవారు. అందువల్ల ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో కూడా షేక్ హసీనా అదే అన్నది, బంగ్లాదేశ్ విమోచనకు పోరాడిన కుటుంబాల బిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే రజాకర్లకు రిజర్వేషన్లు ఉంటాయా అని కూడా వ్యాఖ్యానించింది. వాళ్ళు రజాకర్లను వాళ్ళని అణిచివేయాలని ఆదేశించింది. సో వాస్తవంగా షేక్ హసీనా చేసిన తప్పేందంటే నిరసన చేస్తున్న ప్రతి ఒక్కరిని రజాకార్గా ఆమె టార్గెట్ చేసింది. కానీ జరిగింది ఏంటంటే ఆమె అథారిటేరియన్ ప్రభుత్వం, అంటే ఆమె నిరంకుశ పాలనకు, ఆమె అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఆర్థిక పరిస్థితులకు నిరసనగా విద్యార్థుల్లో, సాధారణ ప్రజానికంలో అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. దాన్ని జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి వారు, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ వారు, పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉపయోగించుకున్నాయి. ఈ తేడాను కాస్త షేక్ హసీనా ప్రభుత్వం గమనించలేదు. మొత్తం నిరసనకారులందరినీ రజాకర్లుగా టార్గెట్ చేసింది. రజాకర్లుగా ఉన్నవారు ఇందులో భాగమైన మాట నిజం. వారే ఇప్పుడు ఈ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్లుగా మార్చి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళినటువంటి ట్రెండ్ కనబడుతుంది. అందువల్ల ఎందుకంటే వారికి షేక్ హసీనా ప్రభుత్వం ఉండకూడదు. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా చిన్ననాటి నుంచి షేక్ హసీనా పాకిస్తాన్కు వ్యతిరేకం. ముజిబుర్ రెహమాన్ లెగసీ, షేక్ హసీనా భారత్ అనుకూల నాయకురాలు. అందువల్ల పాకిస్తాన్ తన అనుకూల పార్టీని ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్రయత్నం. అందువల్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ లాంటి శక్తులు క్లియర్గా ఈ పోరాటాన్ని హైజాక్ చేసినట్టు కనబడుతున్నది. ఈ అనుమానం ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలకు కాదు, మొదటి నుంచి ఉంది. నేను దాదాపు వారం 10 రోజుల క్రితమే విద్యార్థి నిరసనలను బంగ్లాదేశ్లో హైజాక్ చేశారా అని కూడా ఓ వీడియో పెట్టండి మీరు చూసి ఉంటే. సో అందువల్ల ఈ అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి, అవి ఇప్పుడు బలపడుతున్నాయి. అంటే రకరకాల శక్తుల రకరకాల అవసరాలు కన్వర్జ్ అయ్యాయి. ఆర్థిక ద్రవ్యోల్బణ ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా, ఎకనామిక్ కండిషన్స్కి వ్యతిరేకంగా, అన్ఎంప్లాయ్మెంటు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, జనరల్ స్టూడెంట్ అండ్ యూత్ అన్రెస్ట్, అలాగే బంగ్లాదేశ్లో అపోజిషన్ను కదలకుండా మెదలకుండా చేసి ఒక డిక్టటోరియల్ గవర్నమెంట్ నడపడం పట్ల ప్రజాస్వామ్యవాదులు అసంతృప్తి. ఇక పాకిస్తాన్ అనుకూలులు సహజంగానే అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు, జమాత్ ఇస్లామిక్ కానీ బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కానీ. ఇలా వివిధ రకాల శక్తులు వివిధ కారణాల రీత్యా షేక్ హసీనా ప్రభుత్వంపై పోరాడారు. అవన్నీ కూడా షేక్ హసీనా వైదొలగాలనే దగ్గర కన్వర్జ్ అయ్యాయి. సో అక్కడే షేక్ హసీనా ప్రభుత్వం తప్పు చేసింది. వీళ్ళను ఎక్కడికక్కడికి విడగొట్టాల్సింది పోయి వాళ్ళందరినీ కన్వర్జ్ అయ్యేలా చేయడం వల్ల ఆఖరికి ఆమె పదవికే ముప్పొచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కోరుకున్నటువంటి ప్రభుత్వమే ఏర్పడితే మరీ ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఈ నిరసనలో అనేక భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారంటానికి ఉదాహరణ ఏంటంటే, మీకు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఇవాళ వార్తలు వస్తున్నాయి, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కూడా, అంటే నిరసనలో పాల్గొన్న విద్యార్థులు, వ్యక్తులు, సంస్థలు మైనారిటీలకు రక్షణగా ఉంటాం మేమని ముందుకు వస్తున్నారని. వాళ్ళు టెంపుల్స్, చర్చెస్కు కాపలా ఉంటున్నారు. ఎవరు ఏ మూకలు, మతోన్మాద ముక్కలు దాడి చేయకుండా. ఇది ఎలా జరుగుతుంది అంటే దీంట్లో రకరకాల సెక్షన్లు ఉన్నదానికి ఇదే ఉదాహరణ. ఇది ఏదో నేను చెప్పడం కాదు, పార్లమెంట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ స్టేట్మెంట్లో కూడా ఈ పాయింట్ ఆయన పేర్కొన్నాడు. ఇలా కొన్ని ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి, వాటిని మేము ఆహ్వానిస్తున్నామని కూడా పేర్కొన్నాడు. అందువల్ల ప్రొటెస్ట్లు రకరకాల కారణాలపైన రకరకాల నేపథ్యాలతో జరిగి
ఒక్కచోట కన్వర్జ్ కావడం షేక్ హసీనాను తొలగించాలని. అక్కడ పాకిస్తాన్ అనుకూల రాజకీయ శక్తులు, పాకిస్తాన్ అవామీ లీగ్కు వ్యతిరేకంగా ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ను రగిలించి తమ పబ్బం గడుపుకున్నట్టుగా కనపడుతోంది.